श्रीगुरुभ्यो नमः। अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। यस्यान्तं नादिमध्यं न हि करचरणं नाम गोत्रं न सूत्रं नो वर्णो नैव जातिर्न भवति पुरुषो नानपुंसं न च स्त्रीः नाकारं नैवकारं न हि जनिमरणं नास्ति पुण्यं न पापं तत्त्वं नो तत्त्वमेकं सहजसमरसं सद्गुरुं तं नमामि। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अष्टादशपुराणेषु व्यासस्य वचनद्वयं परोपकारः पुण्याय पापाय परपीडनं। मद्वयं भद्वयं चैव ब्रत्रयं वचतुष्टयम् अनापलिंगकूस्कानि पुराणानि पृथक् पृथक्। ओम प्रसार माध्यम द्वारा प्रसारीभूत अष्टादश महापुराणांतर्गत श्री मत्स्य महापुराण प्रवचन कार्यक्रमाय संदर्शकेभ्यः सर्वेभ्यः तथैव संस्कृत भाषा जिज्ञासुभ्यः शुभस्वागतम्। ఏసీటీ వారి ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారమవుతూ ఉన్నటువంటి అష్టాదశ మహాపురాణాల్లో ముఖ్యమైనదైన శ్రీ మత్స్య మహాపురాణ ప్రవచన కార్యక్రమానికి సందర్శక మహాశయులకు సంస్కృత భాషా జిజ్ఞాసులకు కూడా శుభస్వాగతం। యవ్వని చే జనించు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యరయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్। తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా। పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం। సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం। సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం। పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం। यह कार्यक्रमे वामनमूर्ति रूपेण श्री महाविष्णुः बलिचक्रवर्ती समीपम् आगत्य त्रिपदां भूमिं याचते।
इत्येतत् संदर्भे विषयः विदितः। अद्य परिशिष्टांशः अध्येतव्यः। నిన్నటి రోజున వామన రూపంలో శ్రీమన్నారాయణమూర్తి మహాబలి వజ్యం చేస్తున్నటువంటి నర్మదా తీరానికి వచ్చి 3 అడుగుల భూమిని అడుగుదామని వచ్చిన విషయంలో కొంత విషయం తెలుసుకున్నాం. ఇవాళ మిగిలిన విషయాలు అధ్యయనం చేద్దాం. इदानीं मार्गशिरमासविशेषः किञ्चित् परिचयं मार्गशिरमासस्य परिचयं कर्तव्यमिदानीं. దక్షిణాయనంలో కార్తీక మాసానికి ఎంత ప్రాముఖ్యం ఉందో మార్గశిర మాసానికి కూడా అంత ప్రాముఖ్యం ఉంది. కార్తీక మాసానికి కృత్తికా నక్షత్ర సంజాతం అవడం చేత హరిహరాద్వైత తత్వాన్ని సిద్ధింపజేసే శక్తి ఉన్నది గనక కార్తీక మాసానికి ప్రాతినిధ్యం ఉంది. అంతకుముందు ఆశ్వయుజ మాసం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అనేటువంటి ఆ లలితా పరాభట్టారిక యొక్క వైభవాన్ని తెలుసుకునేటటువంటి మాసం ఆశ్వయుజ మాసం, అమ్మవారిని ఆరాధించే మాసం. ఇలా ప్రతి మాసం మనకు పర్వదినమే. నిత్య కళ్యాణం, పచ్చతోరణం హిందూ సంస్కృతి, హిందూ వైభవం, భారతీయ తత్వం. ప్రతి మాసం విశిష్టమైనదే. చైత్రం వసంత నవరాత్రాలు, యుగాది ప్రారంభం, శ్రీరామనవమి పర్యంతం వసంత నవరాత్రోత్సవాలు. వైశాఖంలో విశేషమైన పర్వదినాలు, శంకర జయంతి, ఇలాంటి విశేషమైన పర్వదాలు ఉన్నాయి. వైశాఖ మాసంలో వైశాఖ పురాణం ప్రత్యేకంగా చెప్తుంటారు. విశాఖ నక్షత్ర సంబంధమైనటువంటి వైశాఖ మాసం విశేషమైనది. అలా ఇప్పుడు మార్గశీర్ష మాసం చాలా విశేషమైనది. మృగశిరా నక్షత్ర సంజాతమైనటువంటిది. పూర్ణచంద్రుడు మృగశిరా నక్షత్రంలో మృగశిరా నక్షత్ర మండలాన్ని, నక్షత్ర సముదాయాన్ని చేరినప్పుడు ఏర్పడే మాసం గనక మృగశీర్ష. మృగ అనేదానికి ఆదివృద్ధి అయితే మార్గ అవుతుంది. విశాఖస్య సంబంధి వైశాఖ ఎలా అయిందో మృగశిరాయా సంబంధి మార్గశిర. అటువంటి మార్గశిర మాసం. మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః అనే విభూతి యోగంలో భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయం మనకు అందరికీ తెలుసు. ఎందుకు దీనికి ఆ ప్రశస్తి వచ్చింది? సరిగ్గా ఇప్పటికీ 5116 సంవత్సరాల క్రిందట శ్రీకృష్ణ పరమాత్మ అవతారం పరిసమాప్తి చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయుగ అంత్యభాగంలో అవతార పరిసమాప్తి చేశాడు. అప్పటికి ఆయన వయస్సు 125 సంవత్సరాల 7 నెలల 8 రోజుల 30 ఘడియలు, అంటే అర్ధదినం, దినార్థం. 125 సంవత్సరాల 7 నెలల 8 రోజుల అర రోజు, 8.5 రోజులు. ఆయన పాంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టడం, మరుక్షణంలో కలి ప్రవేశం ఒకేసారి జరిగాయి. ముందుగానే ఆయన ఉద్ధవుడిని పిలిపించి, సన్నిహితమైన భక్తుడు ఉద్ధవుడు, చాలా విశిష్టమైనటువంటి భక్తితత్వం గలవాడు,
ఆ ఉద్ధవుణ్ణి పిలిచి అవతార పరిసమాప్తిని గురించి అర్జునుడికి మిగిలిన వాళ్ళందరికీ కూడా తెలియజేయమని చెప్పాడు ఆయన. సరిగ్గా ఆయన అవతార పరిసమాప్తికి 38 సంవత్సరాల క్రితం కురుక్షేత్రం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి జరగటానికి 38 సంవత్సరాలు ముందు కురుక్షేత్రం జరిగింది. కురుక్షేత్ర మహాసంగ్రామం శరదృతువులో జరిగింది. సామాన్యంగా జైత్రయాత్రలు, యుద్ధాలు, రణరంగాలు ఇవన్నీ కూడా వర్ష ఋతువు గడిచిన తర్వాత శరదృతువులోనే వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే వర్ష ఋతువులో అంతా వర్షం పడి అంతా బురదైపోతుంది నేలంతా కూడా. అటువంటి సమయంలో కాళ్ళు కూరుకుపోతుంటాయి, గుర్రాలు పరిగెత్తలేవు, ఏనుగులు వెళ్ళలేవు, రథాలు ముందుకు వెళ్ళలేవు. అటువంటి సందర్భం కనుక అప్పుడు సంగ్రామాలు, జైత్రయాత్రలు పెట్టుకోరు, ఏర్పాటు చేసుకోరు. ఆశ్వీజం కార్తీకం శరదృతువు. శరదృతువులో నేలంతా ఆరిపోతుంది. అప్పుడు యుద్ధయాత్రలు జరుగుతుంటాయి. మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున కురుక్షేత్ర సంగ్రామం అంతా ఏర్పాటు చేసేశారు. పాండవుల సైన్యం 7 అక్షౌహిణులు, కౌరవుల సైన్యం 11 అక్షౌహిణులు. పాండవుల సైన్యానికి అధ్యక్షుడు ధృష్టద్యుమ్నుడు, కౌరవుల సైన్యానికి అధ్యక్షుడు భీష్మ పితామహుడు. ఆ విధంగా రణరంగం సిద్ధమైంది. యుద్ధం చేయబోయే ముందు అర్జునుడు సారథిగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు. సాక్షాత్తు భగవంతుడే రథసారథి అయినటువంటి మహానుభావుడైన అక్కడ సారథి భగవంతుడు, జీవుడు రథి, ఇంద్రియాలు కోరికలు అంతా ఆధ్యాత్మిక తత్వమే. నరుల ప్రతినిధి నరుడు, మానవుల ప్రతినిధి నరుడు అర్జునుడు. ఆయన రథికుడు. రథానికి సారథ్యం వహిస్తున్నవాడు సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి, శ్రీకృష్ణ భగవానుడు, వాసుదేవుడు. అప్పుడు ఆయనతో చెప్తాడు, మహాత్మా సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత. హే అచ్యుత, సేనయోరుభయోర్మధ్యే మే రథం స్థాపయ అని అడిగట్ట. ఉభయోః సేనయోః మధ్యే సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్. యుద్ధం చేయడానికి అక్కడ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు శత్రువీరులు, స్వపక్ష వీరులు. ఇక్కడ ఎంతమంది బలాఢ్యులు ఉన్నారు, అక్కడ ఎంతమంది పరాక్రమవంతులున్నారు, ఇదంతా ఒకసారి నేను చూడాలి. శత్రుపక్షం వాళ్ళ బలం ఎంత, మన బలం ఎంత ఒకసారి పరిశీలన చేసి తర్వాత యుద్ధానికి ప్రారంభం చేయాలి. కనుక ఒక్కసారి రెండు పక్షాల మధ్యకు తీసుకువెళ్ళు. ఉభయోః సేనయోః మధ్యే మే రథం స్థాపయ హే అచ్యుత. ఓ కృష్ణ, ఉభయోః సేనయోః మధ్యే రెండు సైన్యముల మధ్య మే నా యొక్క రథమును స్థాపయ ఉంచుము అని అడిగాడు. అక్కడ నిలబెట్టు రథాన్ని, అక్కడ ఆపితే ఒక్కసారి రెండు పక్షాలు పరిశీలన చేస్తాను అన్నాడు. తథైవ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన సర్వజ్ఞుడు, ఇది జరగాలి. అక్కడ వెళ్ళాలి, అక్కడ శత్రు సైన్యాన్ని చూడాలి. శత్రు సైన్యంలో ఉన్నటువంటి బంధువులు, గురువులు, పితామహులు అందరినీ చూసేటప్పటికి అతని మనసులో మార్పు రావాలి, విషాదయోగం ఆవరించాలి. అప్పుడు జ్ఞానబోధ చేయడానికి ఆయన సిద్ధపడాలి. ఇదంతా ఆయనకు తెలుసు కనుక తథైవ అని తీసుకువెళ్ళాడు, మధ్యలో నిలిపాడు. అది మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు.
మార్గశిర మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి రోజున కౌరవ పాండవ సేనా నివహముల మధ్య రథాన్ని నిలిపాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు చూశాడు అటువైపు. పసితనం నుంచి తండ్రి లేని లోటును తీర్చి రక్షణ పోషణ బాధ్యతలు అన్నీ తను నిర్వహించి శస్త్రాస్త్ర విద్యలో ప్రాథమిక పరిజ్ఞానం కల్పించి అర్జునుడి యొక్క నైపుణ్యాన్ని గుర్తించి అతను గొప్ప వీరుడవుతాడని ముందే గ్రహించి అభినందించిన మహానుభావుడు భీష్మ పితామహుడు తాతగారు. ఆయనకి నమస్కారం చేసి చూడగానే ఆయన్ని ఒక్కసారి యాంత్రికంగా చేతులు జోడించాడు. అలాంటి మహానుభావుడు ఆయన. ఈనాడు ఈ సమయంలో ఇవాళ ఈ స్థితిలో పాండవులు కౌరవులు ఉన్నారంటే దానికి కారకుడు భీష్మ పితామహుడు. ఆ పక్కనే తనను ఇంతవాణ్ణి చేసినటువంటి శస్త్రాస్త్ర విద్యా నైపుణ్యాన్ని ప్రసాదించిన గురువు ఆచార్య ద్రోణాచార్యులు వారు. ఆ పక్కన ద్రోణాచార్యులు వారి బావమరిది కృపాచార్యులు. ద్రోణాచార్యుల భార్య కృపికి అన్నగారు కృపాచార్యులు. ఆయన కూడా ఎంతో ఆప్యాయతతో చూసేవాడు పిల్లల్ని. చిన్నప్పుడు భుజాల మీద ఎత్తుకుని మోసినవాడు మహానుభావుడు ఆయన. అలాంటి పెద్ద పెద్దలందరూ కూడా అన్నదాతలు ప్రాణదాతలు వారందరూ. వాళ్ళందరినీ చూడగానే అర్జునుడికి ఒక్కసారి నిస్త్రాణం వచ్చేసింది, స్తబ్దత కలిగింది. ఇలాంటి మహానుభావులను తను చంపబోయేది. ఎవరి వల్ల తాను ఇంతవాడు అయ్యాడో వాళ్ళ మీదకి అతను యుద్ధానికి వెళ్ళబోతున్నది. వెళ్ళను అనుకున్నాడు, నిశ్చయించేశాడు. విషాదం ఒక్కసారి ఆవరించేసింది, మనస్సును విషాదం ఆవహించింది. అధ్యత అది విషాద యోగం. యోగం అంటే కలగటం. గొప్ప అదృష్టం కలిగితే దాన్ని అదృష్ట యోగం అంటారు. విషాదం కూడా కలిగింది కనుక, మనసును ఆవహించేసింది కనుక విషాద యోగం. మనిషి జీవితం విషాద యోగంతో ప్రారంభమవుతుంది. ఏడుస్తూ పడతాడు, ఏడుస్తూ పోతాడు. కానీ ఆ చివరి ఏడుపులో ఆధ్యాత్మిక తత్వం ఉంటుంది. వాడు ఏమాత్రం జ్ఞానం కలిగి జాగ్రత్తగా ప్రవర్తించినా ఈ విషాదాన్ని అధిగమించి సంతోషంగా పెడతాడు మోక్షానికి. అది అక్కడి పరిస్థితి. మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయం. జీవిత పరమార్థమే భగవద్గీత. అలాంటిది మనకి సరిగ్గా కురుక్షేత్ర సంగ్రామం గడిచిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం తర్వాత 5115 సంవత్సరాలు గడిచే మనకి 116 సంవత్సరంలో ఉన్నాం. అంటే కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగి ఇప్పటికీ 5116కు 38 సంవత్సరాలు కలిపితే సుమారుగా 5165. 115, 38, 163, 5163. ఐదు 115 సంవత్సరాలు అయ్యాయి. దానికి 38 కలిపినట్లయితే 153 అవుతుంది. 5152 సంవత్సరాలు పూర్తయిపోయాయి. 5153వ సంవత్సరం జరిగింది. భగవద్గీత ఏర్పడి ఇప్పటికీ ఇది 5154వ జయంతి. మనకి ప్రమాణం ఏ విధంగా దీనికి ఆధారం అంటే
భాగవత పురాణంలోనూ మహాభారతంలోనూ కూడా, మహాభారతంలో భీష్మ పర్వం, భాగవత పురాణంలో ద్వాదశ స్కంధం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ ప్రమాణం మనకు తెలుస్తుంది. నిర్యాణ సమయానికి 125 సంవత్సరాలు, అప్పటికి 38 సంవత్సరాల క్రిందట కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. అంటే 5115కి 38 కలిపినట్లయితే 5153 సంవత్సరాలు అయిపోయి, ఈ జయనామ సంవత్సర మార్గశిర శుద్ధ ఏకాదశి 5154వ భగవద్గీత జయంతి. ప్రపంచంలో ఏ గ్రంథానికి కూడా జయంతి ఉత్సవం చేయరు, ఒక భగవద్గీతకు మాత్రమే జయంతి ఉత్సవం చేస్తారు. కారణం ఏంటంటే మన జీవితాన్ని శాసించేటటువంటిది, మన జీవితం ఇలా ఉండాలి అని నిర్దేశించేది, మన జీవితానికి లక్ష్యాన్ని తెలిపేది ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వం. కేవలం ఆధ్యాత్మిక కాదు, ఆధ్యాత్మిక కాకుండా ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక విజ్ఞాన సర్వస్వం అయినటువంటి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు యోగశాస్త్రే అని చెబుతుంటారు. అటువంటి భగవద్గీత భగవంతుడి యొక్క గీత, గీత అంటే వాణి, మాట, భగవంతుడి యొక్క వాణి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ విషాదాన్ని పోగొట్టుకుని కార్యోన్ముఖుడవై విజయం పొందు, దుష్ట శిక్షణ శిష్టరక్షణ క్షత్రియుడి కర్తవ్యం, నీ కర్తవ్యాన్ని నిర్వహించు, నీకు ఆధారంగా నేనున్నాను, నువ్వు నిమిత్తమాత్రుడివంతే, నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ అని అతన్ని ముందుకు నడిపినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన చెప్పినటువంటి ఆదేశమే భగవద్గీత. ఆ గీత జన్మించిన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. అటువంటి గీతా జయంతి ఇప్పుడు 154వ జయంతి జరుగుతోంది. 5154వ జయంతి అంటే భగవద్గీత ఇప్పటికి ఏర్పడి 5153 సంవత్సరాలు గడిచాయి. ఇది 5154వ జయంతిని మనం జరుపుకుంటున్నాం. అంత విశేషమైన గ్రంథం శ్రీమద్ భగవద్గీత. గీత ఒక్కటి చాలు మన రాతలను మార్చడానికి అని చెప్పింది వ్యాసభగవానుల వారు. జీవితం ఎలా ఉండాలో శాసించేది గీత. గీతాం ఆశ్రిత్య బహవో భూభుజో జనకాదయ, గీతాం ఆశ్రిత్య భూభుజ బహవ జనకాదయ. ఎంతోమంది జనకుడు, దశరథుడు, ఇంకా అంతకుముందున్న గొప్ప గొప్ప రాజులు, షట్చక్రవర్తులు అందరూ ఎవరైనా సరే గీతాశాస్త్రాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు జీవితాన్ని గడిపారు, జీవితాన్ని నడిపారు. అందరి చేత, ప్రజల చేత చక్కగా జీవనం సాగింపజేశారు, సుపరిపాలన అందించారు. దానికి ఆధారం కేవలం గీత. గీతను ఆశ్రయించి వాళ్ళందరూ పరిపాలన చేశారు. అంతేకాదు తన యొక్క శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క లీలలన్నీ కూడా, తన యొక్క కర్తవ్యాన్ని అంతటినీ కూడా గీతను ఆశ్రయించే చేస్తున్నా అన్నాడు. అలాంటిది గీత. స్కాందపురాణంలోనూ అలాగే పద్మపురాణంలోనూ కూడా భగవద్గీత మాహాత్మ్యం చెప్పారు. ఆ భగవద్గీత మాహాత్మ్యంలో గీతను రోజు చదివితే ఎంతో పుణ్యం కలుగుతుందని వాళ్ళు నిర్దేశించారు. గీతా సుగీతా కర్తవ్యా కిమన్యై శాస్త్ర విస్తరై. గీతను పాటించినట్లయితే, ఆచరణలో పెట్టినట్లయితే భగవంతుని యొక్క ఆదేశాన్ని ఇంకా వేరే శాస్త్రజ్ఞానం అక్కర్లా, అన్ని శాస్త్రాల సారాంశం ఇందులో ఉంది. ఉపనిషత్సు, వేదాల్లో ఉన్న విషయాన్ని ఉపనిషత్తుల్లో అందించాడు వ్యాసభగవానుల వారు. ఆ ఉపనిషత్తుల సారాంశాన్ని గీతలో ఇంకా సులభంగా అందించారు ఆయన. అందుకనే మానవ జీవితానికి, మానవుల యొక్క ఆధ్యాత్మిక జీవితానికి సాధన
సాధనాలు 3 ఉన్నాయి. వాటిని ప్రస్థానత్రయం అంటారు. ఆ ప్రస్థానత్రయంలో విశిష్టమైన స్థానం పొందింది భగవద్గీత. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఈ 3ని ప్రస్థానత్రయం అంటారు. ఆ ప్రస్థానత్రయంలో మనకి ఆధ్యాత్మిక పురోగతిని కలిగిస్తూ ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని దర్శింపజేసేది భగవద్గీత. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మకృతాని చ. ఇది చాలాసార్లు మనం ఈ విషయం చెప్పుకున్నాం, ఈ విషయం అధ్యయనం చేశాం. గీతా జయంతి సందర్భంగా, మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి సందర్భంగా మనం మరోసారి ఈ విషయాన్ని పునశ్చరణ చేసుకుంటున్నాం. ప్రతి అధ్యాయం కూడా విశేషమైనది. గీతా అధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్య చ. గీతను అధ్యయనం చేసే వ్యక్తికి, ప్రాణాయామం చేసే వ్యక్తికి నైవ సంతి పాపాని పూర్వజన్మకృతాని చ. ఈ జన్మలోవే కావు, గత జన్మల్లో చేసిన పాపాల యొక్క పరిహారం కూడా అవుతుంది. గీతను అధ్యయనం చేసిన వ్యక్తికి, ప్రాణాయామం చేసే వ్యక్తికి, రెండూ చేసే వ్యక్తి ఇంకా గొప్ప ఉన్నత స్థానం పొందుతాడు. ఈ జన్మ చివరి జన్మ రెండు అధ్యయనం చేసేవాడికి, గీతాధ్యయనం చేసేవాడు, ప్రాణాయామం చేసేవాడు, రెండు ప్రక్రియలు ఎవరైతే ఏ మహాత్ములైతే నిర్వహిస్తూ ఉంటారో వారికి ఈ జన్మయే చివరిది, చివరి జన్మ. తర్వాత వాళ్ళకు మోక్షమే, భగవదైక్యమే. అటువంటి విశేషమైన గీతా జయంతి మనం నిర్వహించుకుంటున్నాం. ఆ సందర్భంగా భగవద్గీతను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.